అందరికీ నమస్కారం. ఇవాళ మనం చేయబోయే కాలేజ్ రివ్యూ ఏంటంటే జి నారాయణమ్మ కాలేజ్, నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో ఇప్పుడు ఈ కాలేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, కట్ ఆఫ్ ఏంటి, తర్వాత ప్లేస్మెంట్స్ ఏంటి, ఫైనల్గా ఈ కాలేజ్లో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. దీనివల్ల చాలామందికి ఇది యూస్ఫుల్గా కూడా ఉంటుంది. సో టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు మనం రివ్యూ చేయబోయే కాలేజ్ నారాయణమ్మ కాలేజ్. సో ఈ కాలేజ్ 1997లో శ్రీ జి పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడింది. ఇది షేక్పేట, హైదరాబాదు సుమారు 13 ఎకరాల ఆకర్షణీయమైన ప్రాంతంలో అంటే మంచి గ్రీనరీతో ఉంటుంది. ఈ కాలేజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కనుక చూసినట్లయితే 2022 ర్యాంకింగ్లో ఇంజనీరింగ్ ర్యాంక్ బ్యాండ్ 251 to 300 మధ్యలో ఉంది. నాక్ అక్రిడియేషన్ వచ్చేసి గ్రేడ్ A+లో ఉంది. ఇప్పుడు మనం నారాయణమ్మ కాలేజ్ ఫౌండర్ జి పుల్లారెడ్డి గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో శ్రీ జి పుల్లారెడ్డి గారు వారి శ్రీమతి జి నారాయణమ్మ గారి పేరు మీదుగా జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ని స్థాపించారు. ప్రస్తుతం వారి కుమారుడు శ్రీ జి రాఘవరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. అయితే దీంట్లో ప్రిన్సిపల్ వచ్చేసి డాక్టర్ కె రమేష్ రెడ్డి గారు. సో ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక బీటెక్ నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశారు. అదేవిధంగా ఎంటెక్ ఆర్ఈసి వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఆయన తన ఎంటెక్ని కూడా పూర్తి చేశారు. పిహెచ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతిలో పూర్తి చేశారు. మొత్తం ఆయనకు 35 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే పరిశోధన దృష్టికోణాలు చూస్తే కనుక పవర్ క్వాలిటీ, ఫ్యాక్స్, పవర్ సిస్టమ్స్, పవర్ హార్మోనిక్స్, కస్టమ్స్, పవర్ డిజైనర్, ఇవన్నీ ఆయన చేసినటువంటి రీసెర్చ్. సో అంతర్జాతీయ జాతీయ పరిశోధనా పత్రాలు 75 పైగా పూర్తి చేశారు. అదేవిధంగా 823 జర్నల్స్, 659 కాన్ఫరెన్స్ పత్రాలు కూడా ఆయన ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా 12 మంది పిహెచ్డి విద్యార్థులకు వీరి మార్గదర్శకత్వంలో డిగ్రీ పొందారు. 86 మంది ప్రస్తుతం ఆయన మార్గదర్శకత్వంలో పిహెచ్డి చేస్తున్నారు. నారాయణమ్మ కాలేజీలో క్యాంపస్ ల్యాబ్స్ చూసినట్లయితే ఫస్ట్ ఇందులో సిఎస్సి అండ్ ఐటీ దాంట్లో ఉండే ల్యాబ్స్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ఏఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డిబిఎంఎస్, వెబ్ టెక్నాలజీస్ అండ్ ఐఓటీ ల్యాబ్స్, ఇవి సిఎస్సి ఐటీకి సంబంధించినటువంటి ల్యాబ్స్. అదేవిధంగా మనం ఈసీ చూసినట్లయితే డిజిటల్ అండ్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్, విఎల్ఎస్ఐ, డిఎస్పి, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ల్యాబ్స్, ఇవి కూడా ఉన్నాయి. త్రిబుల్ వచ్చేసి చూస్తే కనుక పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మిషన్స్, కంట్రోల్ సిస్టమ్స్, రీన్యూయబుల్ ఎనర్జీ, హెచ్వి ల్యాబ్స్, ఇవి ఉన్నాయి. ఈటీఈలో చూస్తే వైర్లెస్ కమ్యూనికేషన్, ఆప్టికల్ ఫైబర్, నెట్వర్కింగ్, టెలికామ్ ల్యాబ్స్ అండ్ బేసిక్ సైన్సెస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ల్యాబ్స్ కూడా దీంట్లో ఉన్నాయి. సో ఇన్నోవేషన్ అండ్ R&Dలో చూసినట్లయితే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ R&D సెల్, స్టార్టప్, హ్యాకథాన్ ల్యాబ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ఉండే స్పెషల్ ఫీచర్స్ ఏంటి అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ సెటప్, NBA అంగీకారానికి అనుగుణంగా ల్యాబ్ నిర్వహణ, రీసెర్చ్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ కోసం స్పెషల్ ఎంకరేజ్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ కాలేజీలో స్పెషలైజేషన్స్. అదేవిధంగా స్పోర్ట్స్ కనుక చూస్తే దీంట్లో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, ఫిట్నెస్, జిమ్, ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్ వచ్చేసి క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్బాల్, వాలీబాల్ కోర్ట్, ఇలాంటివి ఉన్నాయి. అండ్ మిగతావి మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అదేవిధంగా ఇండోర్ గేమ్స్ అయితే బ్యాడ్మింటన్, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. క్రమంగా నిర్వహించబడే ఈవెంట్స్ అంటే రెగ్యులర్గా వాళ్ళు చేసేటువంటి ఈవెంట్స్ ఏంటి అంటే టెక్ టాక్స్, గెస్ట్ లెక్చరర్స్ అండ్ వెబినార్స్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అండ్ గ్రాడ్యుయేషన్ డేస్ అండ్ సిఎస్ఐ, ఐఎస్టిఈ వంటి చాప్టర్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. స్టూడెంట్ స్టార్టప్ ఈవెంట్స్ అండ్ హ్యాకథాన్ ప్రజెంటేషన్స్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫెస్ట్, డ్రామాస్, మ్యూజిక్ ఈవెంట్స్, ఇవి కూడా జరుగుతాయి. స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఫెస్టివల్ వీటిని బాగా ఎంజాయ్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ఫిట్నెస్, వెల్నెస్ వీళ్ళు బాగా కేర్ తీసుకుంటారు. అదేవిధంగా స్టూడెంట్స్ కోసం చిన్నపాటి జిమ్ అయితే కూడా ఉంది, స్టూడెంట్స్ దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ యోగా, మెడిటేషన్ సెంటర్స్, అంటే హెల్త్ పర్పస్లో వాళ్ళకి కావాల్సినటువంటి మెడిటేషన్కి సంబంధించిన సెంటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటిని స్టూడెంట్స్ బాగా యూజ్ చేసుకోవచ్చు. యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ప్రతి సంవత్సరము అంటే వాళ్ళకి స్పోర్ట్స్ మీట్ కూడా జరుగుతుంది. ఆడిటోరియం వచ్చేసి దీంట్లో సీటింగ్ కెపాసిటీ 800 స్టూడెంట్స్కి ఉంటుంది ఆడిటోరియం కెపాసిటీ. హాస్టల్స్ ఫుడ్ గురించి మనం ఇక్కడ చూసినట్లయితే కనుక దీంట్లో ఇది ఎలాగో ఉమెన్స్ కాలేజ్ కాబట్టి దీంట్లో ఉమెన్స్కి మంచి హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. క్యాంపస్లోనే గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుంది. ఇందులో కూడా 800 స్టూడెంట్స్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ 2-3 షేరింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ నాన్ ఏసీ రూమ్స్ కంప్లీట్గా
రీసెంట్గా ఏసీ రూమ్స్ కూడా ఉండొచ్చు. మోస్ట్లీ అయితే నాన్ ఏసీ రూమ్సే ఉంటాయి. ఎమ్యూనిటీస్ వచ్చేసి ఇండివిజువల్ కార్ట్స్, టేబుల్, చైర్, షెల్ఫ్, ప్రతి స్టూడెంట్స్కి సెపరేట్గా షెల్ఫ్స్ అనేవి, బెడ్స్ అనేవి, చైర్, టేబుల్, వాళ్ళ ల్యాప్టాప్కి వాటికి యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఫ్రీ వైఫై ఉంటుంది. అండ్ వాచ్ సెక్యూరిటీ పర్పస్, మనం వాచ్మెన్స్ సెక్యూరిటీస్ పర్పస్గా చూసుకుంటే 24/7 లేడీ వార్డెన్స్ ఉంటారు. అండ్ సీసీటీవీ అబ్జర్వేషన్స్ కూడా ఉంటాయి. స్టడీ రూమ్స్ చూసినట్లయితే ప్రత్యేకంగా స్టడీ హాల్స్, లైబ్రరీ ఇవన్నీ కూడా ఉంటాయి. స్టూడెంట్స్ బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు వీటిని కూడా. కాలేజ్ క్యాంపస్లో అయితే వాళ్ళకి చిన్న చిన్న హెల్త్ సెంటర్స్ అయితే ఉంటాయి. వాళ్ళకి చిన్న ఇలాంటి ఫీవర్స్ అలాంటివి వస్తాయి. కాకపోతే ఇంకేదైనా ఎమర్జెన్సీలో అయితే వాళ్ళు లోకల్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. లాండ్రీ, పెయిడ్ లాండ్రీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే ఎవరైనా వాళ్ళు ఓన్గా కూడా వాష్ చేసుకోవచ్చు, లేదంటే లాండ్రీ ఫెసిలిటీ కూడా ఉంది, వీళ్ళు బయటకు కూడా ఇచ్చుకోవచ్చు. పవర్ బ్యాకప్ 24/7 పవర్ సప్లై విత్ జనరేటర్ బ్యాకప్, 24/7 పవర్ ఫెసిలిటీ అయితే ఉంది. ఫుడ్ అండ్ మెస్ ఫెసిలిటీ కనుక చూసినట్లయితే ఈ హాస్టల్లో మెస్ ఉంటుంది. హైజీనిక్ అండ్ న్యూట్రిషన్ పరంగా మంచి ఫుడ్ అయితే ఉంటుంది. ఇందులో వచ్చేసి మొత్తం బ్రాంచెస్, కాలేజీలో ఉండే బ్రాంచెస్ చూసినట్లయితే 7 బీటెక్ బ్రాంచెస్ ఉన్నాయి. అవేంటి అంటే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అండ్ ఏఎంఎల్, డేటా సైన్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అండ్ ఈసీఈ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్, త్రిబుల్ ఇవైతే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈటీఈ కూడా ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగ్ అనే కోర్స్ కూడా ఉంది. సో మనం ఈ బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే సిఎస్సికి కట్ ఆఫ్ మనం ఓసీ గర్ల్స్కి చూస్తున్నాం, ఇది కట్ ఆఫ్ 7,528. సిఎస్ఎం చూసినట్లయితే 8,020, సిఎస్డి చూసినట్లయితే 9,453, ఐటీ 10,941, ఈసీఈ 12,411, త్రిబుల్ ఈ 27,497, ఈటీఈ వచ్చేసి 24,268. ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఓసీ జనరల్ కట్ ఆఫ్ చెప్తున్నాం మేము. ట్యూషన్ ఫీ వచ్చేసి పర్ ఇయర్ 1,08,000 to 1,25,000 అయితే ఉంటుంది పర్ ఇయర్కి. అండ్ స్కాలర్షిప్ అయితే ఉంటుంది కామన్గా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్లేస్మెంట్స్ మనం 23-24 ప్రకారం చూసినట్లయితే టోటల్ ప్యాకేజ్ వచ్చేసి అంటే టాప్ ప్యాకేజ్ వచ్చేసి 52 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ 6.5 to 8 lakhs వరకు యావరేజ్ ప్యాకేజ్ కూడా ఉంది. బ్రాంచ్ వైజ్ ప్లేస్మెంట్ రేట్ చూసినట్లయితే సిఎస్సి అండ్ ఐటీ 100% ఉంటుంది. యావరేజ్ ప్యాకేజీ 7 to 8 lakhs per annum. అదేవిధంగా ఏఎంఎల్ 95%, 6 to 7.5 lakhs per annum. ఈసీఈ 90%, 5 to 6.5 lakhs per annum. త్రిబుల్ ఆర్ ఈటీఈ 75 to 85% ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. ప్యాకేజ్ వచ్చేసి యావరేజ్ ప్యాకేజీ 4 to 5.5 lakhs యావరేజ్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేసి కీ రిక్రూటర్స్ ఎవరు అంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, అడాబ్, డెలైట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, యాక్సెంచర్ వీళ్ళైతే కీ రిక్రూటర్స్గా ఉన్నారు ఈ నారాయణమ్మ కాలేజ్లో. అండ్ మనం పాజిటివ్స్, నెగిటివ్స్ కనుక చూసినట్లయితే మహిళల కోసం స్పెషల్ కాలేజ్, అంటే ఓన్లీ ఇది ఉమెన్స్ కాలేజ్ అని అందరికీ తెలిసిన విషయమే. అలాగే బెస్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. అకాడమిక్ వైజ్గా స్ట్రాంగ్ ఫోకస్ ఉంటుంది. ఈ కాలేజీలో స్టూడెంట్స్ పైన మంచి ఫోకస్ ఉంటుంది. షేక్పేట హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉంది. అండ్ ఇందులో వచ్చేసి నెగిటివ్ పాయింట్స్ చూసినట్లయితే ఇది మామూలుగా అయితే ఇది ఉమెన్స్ కాలేజ్ అనేది కూడా కొంతవరకు మనం చూడొచ్చు. కాలేజ్ టైమింగ్స్, అటెండెన్స్, డ్రెస్ కోడ్ కాస్త కఠినంగా ఉంటాయి. కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంటుంది. అండ్ అటెండెన్స్ టైమింగ్స్ అనేది పంక్చువాలిటీ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాల్సిందే స్టూడెంట్స్. అండ్ సిఎస్సి, ఐటీ, ఈసీఈ బ్రాంచెస్ పైన ఫోకస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇతర బ్రాంచెస్కి త్రిబుల్ ఈ, సివిల్ ఇలాంటి వాటికి మరింత ఎక్స్పోజర్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అవసరము. స్ట్రిక్ట్ డిసిప్లిన్, ఇందులో ర్యాగింగ్ అనేది కూడా మనకి ఉండదు. అండ్ నో బంక్స్, అంటే కాలేజెస్ మానేసి బయటకు వెళ్తాం అలాంటివి కూడా ఏం అలౌడ్ ఉండదు. నో మొబైల్స్ ఇన్ క్లాస్, ఆల్సో నో మొబైల్ ఇన్ క్లాస్. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, అది స్టూడెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్కి ఇలాంటివి నచ్చుతాయి, కొంతమందికి నచ్చదు. కాబట్టి మనం దీన్ని వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళు తీసుకోవచ్చు. దీంట్లో ఉండే అలుమ్ని కనుక చూసినట్లయితే రేణుకా చల్లా, ఆమె ఇప్పుడు ఇంప్రూవ్డ్ 10x ఫౌండర్గా ఉన్నారు. సంజన సింహ ఈసీఈ చేసింది 2012 to 16 బ్యాచ్. ఆమె ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్. సౌజన్య సైంటిస్ట్, ఇస్రోలో సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నారు. ఇది అల్యూమిని వచ్చేసి. ఇప్పుడు ఓవరాల్గా మనం చూసినట్లయితే కనుక జి పుల్లారెడ్డి గారు గొప్ప విలువలు ఉన్నటువంటి దాత, ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన స్థాపించిన జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఆయన ఆత్మీయమైన ఆదర్శాలు ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా కొనసాగుతూనే ఉన్నాయి. ఇది అత్యుత్తమ గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పవచ్చు. మిగతా కాలేజ్లో కంపేర్ చేస్తే ఇది బెస్ట్ ఉమెన్స్ కాలేజ్ అని చెప్పవచ్చు.
జిఎన్ఐటిఎస్లో స్థాయి కొన్ని సందర్భాల్లో సిబిఐటి, విఎన్ఆర్ వంటి టాప్ కాలేజీలతో సమానంగా ఉండడమే కాకుండా ముఖ్యంగా అమ్మాయిలకు మరింత బెటర్ చాయిస్ కూడా అవుతుంది. సో ఇన్ క్యాంపస్ హాస్టల్, ఇందులో క్యాంపస్లోనే హాస్టల్ ఉంటుంది కాబట్టి గర్ల్స్కి సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. హై స్టాండర్డ్స్తో ఇది నిర్వహించబడుతుంది. అంటే మీరు ఫుడ్ చూసినా కూడా, లేదంటే హాస్టల్స్ చూసినా, ఎడ్యుకేషన్ చూసినా, అకాడమిక్స్ చూసినా, ప్లేస్మెంట్ చూసినా, ఏది చూసినా కూడా దీంట్లో హై స్టాండర్డ్స్లో ఉండడం అయితే జరుగుతుంది. భోజనం, హాస్టల్లో భోజనం మరియు నాణ్యత పరంగా చాలా బాగుంటుంది అని స్టూడెంట్స్ ద్వారా మనం చేసిన రివ్యూలో తెలిసింది. ప్లేస్మెంట్స్ వచ్చేసి టాప్ ఎంఎన్సి క్యాంపస్ తరచుగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ కాలేజ్ షేక్పేట దగ్గరగా ఉంది కాబట్టి, హైటెక్ సిటీ దగ్గర. సో చాలా వరకు ప్లేస్మెంట్స్కి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే అవకాశం అయితే ఈ కాలేజ్కి ఉంది. మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే పటిష్టంగా, క్రమబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది ఈ కాలేజ్లో. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇమీడియట్ రెక్టిఫై చేయడం కూడా జరుగుతుంది. హాస్టల్ ఫీజు చూస్తే కనుక కొంచెం హై ఫీ అయితే ఉంటుంది, కానీ ఫెసిలిటీస్ దృష్ట్యా మనం అది వర్తి అని చెప్పవచ్చు. అంత బాగుంటాయి ఇందులో ఫెసిలిటీస్ కాబట్టి కొంచెం హై ఫీ ఉన్నా కూడా వెళ్ళొచ్చు. ఇది పూర్తిగా అమ్మాయిల కాలేజ్, ఓన్లీ ఫర్ గర్ల్స్ కాబట్టి కో ఎడ్యుకేషన్ అయితే ఇది ఓన్లీ గర్ల్స్ కాబట్టి కొంతమంది గర్ల్స్ కో ఎడ్యుకేషన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు గర్ల్స్ కాలేజీ కావాలి అనుకునే వాళ్ళైతే ఫస్ట్ మీరు నారాయణమ్మకి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బీవీఆర్ఐటి, ఇలాంటి కాలేజెస్ కంటే జిఎన్ఐటిఎస్ నారాయణమ్మ కాలేజ్ కొంతవరకు మంచిది, మెరుగైనదని చెప్పవచ్చు. టోటల్గా మనం ఇచ్చిన నారాయణమ్మ కాలేజ్కి మనం ఇచ్చే రివ్యూ, మనం చెప్పినటువంటి వివరాలు అయితే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాం. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొన్ని వాట్సాప్ కమ్యూనిటీస్ లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మనకి బెస్ట్ స్కూల్స్, ఇంటర్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించినటువంటి వాట్సాప్ కమ్యూనిటీస్ ఉంటాయి. మీరు కావాల్సినటువంటి దాంట్లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. దాని ద్వారా మీకు ఎలాంటి వివరాలు అయితే కావాలనుకుంటున్నారో అవి మేము మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్స్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. జై భారత్ మాత. ధన్యవాద్.